నేను ప్రశ్న ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. చెప్పకపోతే పిల్లల్ని ఎవరిని అడగను, మా లేఖనాన్ని అడిగితే మా లేఖన కూడా చెప్పకపోతే ప్రసాదం నేను అడుగుతాను. ఓకేనా? మీకు పాస్ చేయకూడదు. పీటర్సన్ నుంచోను. బైబిల్ తెలుగులో ఏమంటారు? వెరీ గుడ్. ఇంగ్లీష్లో ఏమంటారు? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చేతులు కట్టుకో. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ గురించి నీకు తెలిసింది ఒక మాట చెప్పు. వెరీ గుడ్. కూర్చో. క్లాప్స్ కట్టండి. దేవుని గ్రంథం అంట బైబిల్. బాగా చెప్పాడు. ఓకే. కాకపోతే పీటర్సన్కి కొంచెం ప్రిపేరింగ్ ఈ నెల అంతా లేదు. నెక్స్ట్ మంత్ బాగా చదువుకొచ్చుకో. నువ్వు ఈ వారం చెప్పవలసిన వచ్చే ఆదివారం చెప్పేసేయాలి. ఇక్కడికి వచ్చేసి సాత్విక ప్రైవేట్కి రాకపోవడం వల్ల పేరు మర్చిపోయాను. శ్రావ్యని ఈ వారం చెప్పనివన్నీ మీ డాడీని కానీ మమ్మీని కానీ తీసుకుని వచ్చే ఆదివారం 9 ఇక్కడికి వచ్చేసేసి ఆ 3 కంప్లీట్ చేసేస్తే మనం వీడియోలు పెట్టుకుందాం. ఓకేనా? 3 చెప్పేసేయాలి. తను నువ్వు చదవలేదు కదా, నువ్వు చక్కగా వచ్చి విను. నీకు నెక్స్ట్ వీక్ అడుగుతా. సాత్వికేనా? సాత్విక్ నుంచో. వాడగట్టింది ఎవరు? అంటే వీళ్ళు కూడా కొంచెం సెలవులు కుదిరెళ్ళడం వల్ల ఫోన్ ఏమో కృష్ణ దగ్గర ఉండిపోయింది, వాళ్ళ దగ్గర ఫోన్ లేదు. చూడండి. వాడ ఎవరు కట్టారు? మీరు ఆగండి. వాడ ఎవరు కట్టారు? ఆదాము భార్య పేరేంటి? అవ్వ భర్త పేరేంటి? ఆదాముని ఎవరు చేశారు? మీరు ఆగండి. దేవుడు. అవ్వను ఎవరు చేశారు? అవ్వను కూడా దేవుడే చేశాడు. ఓకేనా? అవ్వను చేయడానికి దేవుడు ఆదాములోంచి ఏ భాగాన్ని తీసుకున్నాడు? వెరీ గుడ్. క్లాస్ పెట్టండి. బాగా చెప్పండి. పర్లేదు. 3 ప్రశ్నలు చూడండి. ఆ స్తోమతకి కూర్చో. చెల్లి చదువుకు వచ్చిందా? చిన్నపిల్ల కాబట్టి తను 3 ప్రశ్నలు అడుగుదాం. తల్లి నుంచో. నీ పేరేంటి? దీని పేరేంటి? వెరీ గుడ్. చిన్న ప్రశ్న అడుగుతా, చెప్తే నేను కూర్చోబెట్టేస్తా. వాడ తెలుసా? వాడని ఎవరు కట్టారు? గట్టిగా చెప్పు. బాగా చెప్పావు. కంట్లో తగిలి. కర్ర పిల్లల్ని కొడతాకి తెచ్చే మాట అనిపోతుంది. మా కర్ర అక్క కంట్లో తగిలింది. మీ అమ్మ మీ నాన్న రోజు చదువుకుంటారు కానీ ఇంటి దగ్గర అట్ట నల్లగా ఉంటుంది పుస్తకం. దాన్ని ఏమంటారు? రోజు ఆదివారం చర్చికి వస్తారు. ఒక బుక్ ఉంటే ఇవ్వండి అమ్మ నాకు. ఉందండి. దీన్ని ఏమంటారు తల్లి? వెరీ గుడ్. కూర్చో. చాలు. క్లాప్స్ కట్టండి. ఇప్పుడు అక్క చెల్లెలు పోటీ పెడదాం. ఊరికి నేను అంటున్నాను. ఏమండి, నేను ప్రైజులు 1st, 2nd, 3rd కాదు, అందరికి సమానంగానే ఇచ్చేసాను. కొంతమంది కొంచెం ఒక రంగా చదువుతారు, కొంతమంది ఒక రంగా. అందరికీ స్కెచ్ పెన్ 35 రూపీస్ స్కెచ్ పెన్లు ఇచ్చాను. పిల్లలు ప్రాజెక్టుల వర్క్లు వాడుకోవచ్చు, స్కూల్లో వర్క్లు కూడా వాడుకోవచ్చు. తల్లి నువ్వు నుంచో. ఒకే ఒకటి అడుగుతా. పర్లేదు వాడు కొంచెం నేను అడిగిన వెంటనే చెప్పేసేయాలి. 6వ రోజున దేవుడు ఏమేం చేశాడు చెప్పు. ఆలోచిస్తే తెలివి తక్కువ అనుకుంటున్నామంటే 6వ దినమున దేవుడు ఏం చేశాడు? సరే కూర్చో చెప్తా. చిన్న కథ చెప్తా నేనండి. 10 కాకులు వడ్లు తింటున్నాయి. 10 కాకులు వడ్లు తింటున్నాయి. వినాలి. 10 కాకులు వడ్లు తింటున్నాయి. పిస్టల్తో పేల్చడానికి ఒకడు వచ్చి పేల్చాడు. బాగా గురి చూసి ఒక పక్షిని పేల్చాడు. అప్పుడు ఎన్ని కాకులు ఉంటాయి అక్కడ? గట్టిగా చెప్పండి. ఆ ఎనమలను వదిలేండి. అసలు ఎనమలను లేరు. అమ్మ వదిలేసేయండి. వాళ్ళ ఊరిని ఇంటాకి వచ్చారు. అందుకు ఎన్ని ఉంటాయి? 9. ఎన్ని ఉంటాయి?
నీ పేరేంటి? అశ్విత్. ఎన్ని ఉంటాయి? ఎందుకుంటాయి 9? ఒకటి పేల్చేశారు. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. వాడు పేల్చినప్పుడు నేనేం ప్రశ్న అడిగాను మిమ్మల్ని? 10 ఆకులు ఒడ్లు వేస్తుంటే ఒక కాల్చుకొని తినేవాడు వచ్చి పేలిస్తే ఎన్ని కాకులు ఉంటాయి అక్కడ? ఏమ్మా, పిస్టల్తో పేలిస్తే ఉంటాయా వెళ్ళిపోతాయా? మరి ఉంటాయి అంటారండి? గట్టిగా చెప్పండి. ఏముండవు. వెరీ గుడ్. పిస్టల్తో పేలిస్తే మరి ఫస్ట్ తప్పు ఎందుకు చెప్పారు? మనం ఎక్కువగా టీవీ చూస్తాం, ఫోన్ చూస్తాం, టీవీ చూస్తాం, ఫోన్ చూస్తాం, టీవీ చూస్తాం, ఫోన్ చూస్తాం, పుస్తకాలు చూస్తాం. కానీ మమ్మీ డాడీ ఏం చేయాలంటే ఇలాంటివి కూర్చోబెట్టి నేర్పించాలి. ఇంకోటి చెప్తాను, ఇది అవలా. ఫస్ట్ ఏం చెప్పారు మీరు? పిస్టల్తో పేలిస్తే 9 కాకులు ఉన్నాయి అన్నారు. మరి ఇంకో కాకి ఏమైంది? చనిపోయింది. నేనేమంటానంటే గురుజీస్ వాడు పేల్చినప్పుడు అది సైడ్కి తప్పించుకుంది, దాంతోపాటు ఎగిరిపోయింది అంట. నేను పేలిస్తే పేలాలని రూల్ ఏమన్నా ఉందని ప్రశ్న ఏమని అడిగాను? 10 కాకులు ఒడ్లు మేస్తుంటే కాల్చుకుని తినేవాడు గురి పెట్టి కాల్చాడు అన్నానే కానీ ఒకదానిని కాల్చాడు అని అనలా. నేను పేల్చాడు అన్నా. పేల్చాడు అనగానే మీరేమన్నారు? 9 ఎగిరిపోయి అనుకున్నారు. మీరు ఫైనల్ చేస్తారు ఏంటంటే ఒకటి చచ్చిపోయింది, 9 ఉంటాయి అన్నారు. వాస్తవానికి తగిలితే ఒకటి పడిపోద్ది. ఇప్పుడు ప్రశ్న, పిస్టల్తో పేలిస్తే ఎన్ని కాకులు ఉంటాయి అక్కడ? 0 ఎప్పుడు? ఏ కాకి చావనప్పుడు. ఇంకో అబ్బాయి వచ్చాడు, అలా కాదు ఆడు గురి చూసి కాల్చినప్పుడు ఒక కాకి చచ్చిపోయింది కాబట్టి ఒక కాకి ఉంటుంది అన్నాడు. అది రైటే. చచ్చిన కాకి అక్కడే పడి ఉంటుంది కదా. ఓకేనా? ఇంకో పిల్లాడు వచ్చి అలా కాదు చచ్చిపోయిన కాకి భర్త ఉన్నాడు, భర్త కాకి అక్కడే ఉండి కావు కావు అని అరుతున్నాడు అని చెప్పాడు. అది రైటే కదమ్మా. ఎవరి వర్షం వాళ్ళది. వీళ్ళ వర్షం ఏంటంటే కాల్చినప్పుడు ఎన్ని కాకులు ఉంటాయి? ఎన్ని ఉంటాయి అన్నారు? 9. 10ది ఏమైంది? చచ్చిపోయిన అక్కడే ఉన్నట్టేగా. మరి ఆలోచించండి ఒకసారి. ఈసారి ఎన్ని కోణాల్లో ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయా? అలాగ మీరు నేర్చుకోవాలి బైబిల్ని. భర్తతో పాటు కొడుకు కూతురు ఉంటే వాళ్ళు కూడా ఉండేడు వచ్చుగా. పిస్తలతో వేలిస్తే 4 కాకులు ఉన్నాయని ఇంకొకటి లేచి చెప్పాడు. 4 ఎందుకు ఉన్నారా అంటే చచ్చిపోయిన కాకు ఒకటి, భర్త ఒకటి, 2 పిల్లలు కావు కావని అరుతున్నారు అని చెప్పారు. అది రైటే. 9 కాకులు అనేది మాత్రం తప్పు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వు చెప్పు. 6వ దినం దేవుడు ఏం చేశాడు? సరదా మన కావ్య లేదు కాబట్టి తల్లి 6 దినాలు ఉన్నాయి కదా. 1 డే, 2nd డే, 2 నీట్గా చెప్పు, బాగా చెప్పు. ఆరు దినముల సృష్టి. 1వ దినం వెలుగు, 2వ దినం ఆకాశం, 3వ దినం భూమి, అన్ని రకాల మొక్కలు, 4వ దినం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 5వ దినం జలచరములు, పక్షులు, 6వ దినం పశువులు, పురుగులు, అడవి జంతువులు, ఆదాము అవ్వలు. 7వ దినం దేవుడు విశ్రమించాడు. ఆదాము గురించి చెప్పు. ఆదాము మొదటి మానవుడు. ఆదాము భార్య పేరు అవ్వ. ఆదాము అవ్వలు ఏదెను వనంలో ఉండేవారు. ఆదాము భూమి నుండి పుట్టినవాడు. ఆదాము తండ్రి పేరు దేవుడు. అవ్వ గురించి చెప్పు. అవ్వ ఆదాము భార్య. ఆదాము పక్కటి ఎముక నుండి తీయబడింది అవ్వ. అపవాదితో మోసగింపబడింది అవ్వ. జీవముని ప్రతివానికి తల్లి అవ్వ. నోవాహు గురించి వచ్చా? నేర్చుకోలేదు. నోవాహు గురించి చెప్పు. నోవాహు నీతిమంతుడు. వాడ చేశాడు. నోవాహు నిందారహితుడు. నోవాహు నిందారహితుడు. నోవాహుకి 3 కొడుకులు. తన కొడుకు ఓట సిద్ధం చేసిన వాడు నోవాహు. అంటే ఎలా చెప్పిందండి?
చాలా బాగా చెప్పింది. అందరూ వచ్చిన తర్వాత లాస్ట్లో ఇంకోసారి చెప్పిందాం. తల్లి నువ్వు నుంచో. నోవాహుకి ఎంతమంది కొడుకులు, ఎంతమంది కోడళ్ళు? వెరీ గుడ్. నోవాహుకి భార్య ఉందా లేదా? వెరీ గుడ్. కూర్చోతా. 9 టైం ఎంత అయిందండి? 10:20. హరిబాబు ఒక్క 5 నిమిషాలు ఏమన్నా అడిగితే పిల్లల్ని ముగించేస్తుంది. వర్షదా రావాలి నువ్వు తొందరగా. వర్ష లోకాలు ఎన్ని నువ్వు తీసుకొచ్చి చెప్పించమ్మా, అది అలవాటు అయిపోద్ది. ఇక్కడికి వచ్చేదా, ఇక్కడికి వచ్చే మైక్లో చెప్పుదా. మా క్వశ్చన్ కూడా నువ్వే అడిగేసి చెప్పించే. 10 నిమిషాలు మాట్లాడతా.